హాయ్ హలో నమస్తే. ఈరోజు ఎలక్ట్రిక్ స్టవ్ పైన టమాటా పప్పు చేయబోతున్నాను. ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పప్పు అయితే నానబెట్టేశాను, ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తే విజిల్ పెడతాం కదా, దీనిపైన నానబెడితే తొందరగా ఉడుకుతుందని వేశాను. తగినన్ని వాటర్ అయితే వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా పప్పు చేశానని. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, పచ్చిమిర్చి అయితే కట్ చేయడం అయిపోయింది. తర్వాత ఒక 2 టమాటా వేస్తున్నాను. టమాటా వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఉంటుంది, అదేంటన్నది మీకే అర్థమవుతుంది. చివరి వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. కానీ కొందరికి నచ్చకపోవచ్చు, ఏంటి ఇలా కూడా పప్పు చేస్తారా అని. కానీ బాగుంటుంది. ఒక్కొక్కసారి అన్నీ ఉండవు కదా, ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి అన్నది నాకు అర్థమైపోయింది ఈరోజైతే. అందుకనే మీకు చూపిద్దామని నేను ఫుల్ వీడియో చేశాను. చింతపండు అయితే నానబెట్టాను తగినంత. చింతపండు ఇప్పుడు వేయొద్దు, రసము ఆల్రెడీ ఒక 20-30% ఉడికిన తర్వాత వేయాలి. కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా కొంచెమే వేసాను, ఎందుకంటే మళ్ళీ పోపు చేసినప్పుడు కొంచెం వేయాలి. కొంచెం దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను కొంచెం, ఎందుకంటే పులుపు కోసము. టమాటా ఎక్కువ ఉంటే పులుపు అవసరం లేదు, టమాటా తక్కువ ఉంది. కొంచెం తగినంత కారం వేసాను. తర్వాత తగినంత సాల్ట్. చూడండి, చివరికైతే మీరు షాక్ అవుతారు ఏంటి అని. నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను, పోపు చేస్తున్నా. ఇప్పుడు ఉంటుంది చూడండి పోపు, ఏ విధంగా ఎవరు చెయ్యరేమో, ఫస్ట్ టైం నేనే చేశాను. క్యారెట్ వేస్తున్నాను పోపులో. కొంచెం క్యారెట్ ఫ్రై అయిన తర్వాత వెయిట్ చేయండి, ఆనియన్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం తగ్గించుకోవాలి, పోపు మాడిపోతుంది కాబట్టి. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు పప్పు పోపు చేశాను. చూడండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కానీ మరీ మన కుక్కర్లో పెట్టినంత అయితే ఉడకదు, కొంచెం తక్కువనే ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. చూడండి, కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది.